ఎస్తేరు అనగా నక్షత్రం అని అర్థం. ఎస్తేరు గ్రంథంలో 10 అధ్యాయాలు ఉంటాయి, 167 వచనాలు ఉంటాయి, 5637 పదాలు ఉంటాయి, 5637 పదములు ఉంటాయి. ఇందులో ఆజ్ఞలు 11 ఆజ్ఞలు ఉంటాయి, ముఖ్యంగా 4 ఆజ్ఞలు ఉంటాయి. అంటే అహష్వేరోషు అనే రాజు వస్తీకి ఆజ్ఞాపించడం, ఎస్తేరు, ఇలాగ నా ముఖ్యమైన ఆజ్ఞలు 4 ఉంటాయి. మొత్తం 11 ఆజ్ఞలు ఉంటాయి ఇందులో. అందులో ముఖ్యమైన ఆజ్ఞలు 4 ఉంటాయి. తర్వాత ప్రశ్నలు ఉంటాయి 21, ప్రవచనం ఉంటుంది ఒకటి. ప్రవచనం ఎక్కడ ఉంది? ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది ఒక ప్రవచనం. మార్తగా ఎస్తేరుతో మాట్లాడుతూ ఏమంటాడంటే, సహాయము నీ వలన సహాయం రాకపోతే యూదులకు వేరే చోటు నుంచి నీకు సహాయం వస్తుందని మాట్లాడతాడు. అది ప్రవచనం. ఎస్తేరు గ్రంథంలో పాత్రలు ఏంటి? అహష్వేరోషు అని ఒక రాజు ఉంటాడు. అహష్వేరోషు ఆయన భార్య రాణి వస్తీ, ఆమె పేరు వస్తీ. తర్వాత ఎస్తేరు యూదురాలు, ఆయన ఎస్తేరు చిన్నాన్న మొర్దెకై. అంటే ఎస్తేరుకి ఆయన బహుశా అన్నయ్య కావచ్చు, ఎందుకంటే మొర్దెకై చిన్నాన్న కూతురు కూడా. అసలు పేరు హదస్స. మొర్దెకై చిన్నాన్న కూతురు అంటే వరుసగా చెల్లెలు కావచ్చు. అయితే అసలు పేరు హదస్స. అయితే ఈ హదస్స అంటే ఎస్తేరు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఈ మొర్దెకై ఆమెని దత్తత తీసుకుని పెంచుకుంటాడు అన్న. అలాగా ఎస్తేరు మొర్దెకై. తర్వాత ఇంకా ఉంటారు, హామాను ఉంటాడు. అగాగీయుడైన హామాను ఉంటాడు. భార్య జెరెసు. 6 పాత్రలు ఇందులో. భార్య జెరెసు కూడా ఉంటారు. ఇకపోతే హామాను స్నేహితులు ఉంటారు. హామానికి 10 మంది కుమారులు ఉంటారు. ఎట్లా? ఇది ఎస్తేరు గ్రంథము ప్రాముఖ్యమైన గ్రంథం. ఎందుకంటే భారతదేశాన్ని ఇందులో రాశారు. హిందూ దేశం అని రాయబడింది. ఇందులో ఏమని రాయబడుతుందంటే, కూసు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు 127 సంస్థానాలను రాయబడింది. కూసు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు 127 సంస్థానాలకు రాజు అహష్వేరోషు. పూర్వం రాజులు పరిపాలించేవారు దేశాలు. ఇప్పుడు కూడా రాజ్య పరిపాలన ఉన్నాయి, కొన్ని దేశాల్లో ఉన్నాయి. కొన్ని దేశాల్లో రాజ్య పరిపాలన ఉన్నాయి. అప్పట్లో రాజులు పరిపాలించేవారు. మొత్తం ప్రపంచాన్ని అంతటికీ ఒక రాజు ఉండేవారు. చూడండి, మొట్టమొదట నెబుకద్నెజరు రాజు. నెబుకద్నెజరు రాజు పరిపాలనలో అది దానికంటే ముందే ఎవరు పరిపాలించారు ప్రపంచాన్ని అంతటినీ కూడా? అశ్షూరుడు. అశ్షూరు వాళ్ళు పరిపాలించారు. ఆ తర్వాత బబులోను సామ్రాజ్యం. బబులోను సామ్రాజ్యాధినేత నెబుకద్నెజరు. ఆ తర్వాత మాది పార్సీకుల సామ్రాజ్యం వస్తుంది. దీన్ని ఎవరు పరిపాలిస్తారు? మాది పార్సీకుల రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు? ఆయన కుమారుడైన బెల్షస్సర్ రాజు పరిపాలనలో రాజ్యం విభాగించబడుతుంది. ఈయన కుమారుడు నెబుకద్నెజరు కుమారుడైన బెల్షస్సర్ రాజు దగ్గర నుంచి రాజ్యాన్ని తీసేసుకుంటాడు దేవుడు. ఎందుకంటే వాడు తప్పు చేశాడు. మందిరంలోని ఉపకరణాలు తెచ్చి విందు ఇచ్చినప్పుడు ఆ మందిర ఉపకరణాల్లో పోసుకుని తాగుతారు. దేవుడు కోపం వచ్చింది. అప్పుడు దేవుని హస్తం గోడ మీద రాస్తుంది, మెరేమెరేటిగా ఉపాసనని. దేవుడి వస్తువుల జోలికి వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకోండి. దేవుడి జోలికి కానీ దేవుడి వస్తువుల జోలికి కానీ వెళ్ళకూడదు. మనసులో దేవుడికి ఇవ్వాలి. కొంతమంది దేవుడి సొమ్ము దొంగతనం చేస్తారు, అది శాపం అవుతుంది. ఆ శాప ఫలితం వాళ్ళు ఏమవుతారు? నశించిపోతారు అన్నమాట. దేవుడి సొమ్ము జోలికి వెళ్ళకూడదు, దేవుడి జోలికి వెళ్ళకూడదు. దేవుడికే మనం ఇవ్వాలి. గ్రామాల్లో తెలియక గ్రామ పెద్దలుగా ఉంటారు, సంఘ ప్రెసిడెంట్లుగా ఉంటారు. అక్కడ దేవుడికి కొంత సొమ్ము ఉంటుంది,
దేవస్థానం ఉంటుంది, దేవస్థానం సంబంధించి కొంత ఆస్తి ఉంటుంది, ఆదాయం ఉంటుంది, పొలం ఉంటుంది, లేదా డబ్బు ఉంటుంది. దాని మీద వీళ్ళు పెత్తందారులుగా వస్తారు. వచ్చే ఏం చేస్తారంటే తెలుసో తెలియకో కొంత సొమ్ము వీళ్ళు తింటారు. అది వీళ్ళకి శాపం అయిపోతుంది అనమాట. ఆ శాప ఫలితం వాళ్ళ జీవితాలు వాళ్ళు తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ ఆస్తులు కరిగిపోతాయి, వాళ్ళు పాడైపోతారు, చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. వాళ్ళకున్న బంగారం పోతుంది, వాళ్ళకున్న డబ్బు పోతుంది, వాళ్ళకున్న ఆస్తులు కరిగిపోతాయి, దరిద్రులు అయిపోతారు. ఆ శాపం 7 సంవత్సరాలు ఏడిపిస్తుంది అనమాట. 7 సంవత్సరాలు చూడండి, మన సాక్ష్యం చెప్తారు. నేను దరిద్రుని అయిపోయాను, 7 సంవత్సరాలు నా బిడ్డలకి నేను బట్టలు కూడా కుట్టించలేకపోయాను, నా పిల్లలకి నేను తిండట్లేకపోయాను. అంటే ఏంటి, ఎందుకు తిండబెట్టలేకపోయాడంటే శాపం, దరిద్రం. మరి ఎవరి పిల్లలకి తిండగలుగుతారు? ఎవరి పిల్లలకి చక్కగా బట్టలు వస్తారు? ఎవరి కుటుంబం బాగుంటుంది? ఎవరి సంసారం బాగుంటుంది? ఎవరి పనులు సాఫీగా ఉంటాయి? ఎవరి బిజినెస్ దీవించబడుతుంది? ఎవరి పనుల్లో దేవుడు తోడుగా ఉంటాడు? అంటే దేవుడితో కరెక్ట్గా ఉన్నవాళ్ళు. అంటే దేవుడు యేసు ప్రభు, నిజమైన దేవుడు యేసు ప్రభు కాబట్టి, ఆయన ప్రజలందరి కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి, ఆయన రక్తం చిందించి రక్తంతో నిబంధన చేశాడు కాబట్టి, ఆ ఎవరైతే యేసు ప్రభుని దేవుడిని అంగీకరిస్తారో, ఆయన రక్తంలో కడగబడతారో, వాళ్ళ పాపాలు శాపాలు కొట్టివేయబడి, వాళ్ళు పవిత్రీకరించబడి, వాక్యంతో శుద్ధీకరించబడి, ఆత్మలు ముద్రించబడి, గొర్రెపిల్ల జీవనంలో వాళ్ళ పేర్లు వ్రాయబడి, అక్కడి నుంచి దేవుడు వాళ్ళతో ఉంటాడు కాబట్టి, వాళ్ళకు తోడుగా ఉంటాడు కాబట్టి, వాళ్ళు నడిపిస్తాడు కాబట్టి, వాళ్ళ గృహాల్లో సమృద్ధి ఉంటుంది, వాళ్ళ గృహాల్లో దేవుడు ఉంటాడు, వాళ్ళకి భోజనానికి లోటు ఉండదు, వాళ్ళకి అన్ని సమకూర్చబడతాయి. ఒకప్పుడు ఏమీ లేకపోయినా అన్నీ వస్తాయి. వాళ్ళకి సమృద్ధి వస్తుంది, బంగారం వస్తుంది, వెండి వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, జ్ఞానం వస్తుంది, బలం వస్తుంది, అన్ని ఇస్తాడు దేవుడిగా. మరి ఎవరు దేవుడితో కరెక్ట్ గా లేరు వాళ్ళకి పరిస్థితులు తేడా వచ్చేస్తాయి. దేవుడు ఎంత జారి పడతాడో అంత ఖచ్చితంగా ఉంటాడు, గుర్తుపెట్టుకోవాలి. దేవుడు న్యాయాధిపతి అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి దేవుడు న్యాయాధిపతి, ఆయన న్యాయం చేసే దేవుడు. ఎవరైతే ఆ దేవుడు ఎంత జాలి చూపిస్తాడో, ఎంత ప్రేమ చూపిస్తాడో, ఎంత వాత్సల్యం చూపిస్తాడో, ఎంత కరుణ చూపిస్తాడో అంత ఖచ్చితంగా ఉంటాడనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకని దేవుడితో కరెక్ట్ గా ఉండాలి. నీకు మంచి అయినా చెడైనా తీర్పులోనికి తీసుకొస్తాడు దేవుడు. మంచి అయినా చెడైనా తీర్పులోకి తీసుకొస్తాడు. నువ్వు మంచి చేసినా అది దానికి నీకు బహుమానం ఉంటుంది, చెడు చేస్తే దానికి నీకు పనిష్మెంట్ ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఆయన అదృశ్యంగా ఉన్నాడు. ఆయన ఒక రోజు మనం ఆయన ముందు నిలబడతాము, మనం చేసే మంచి చెడ్డలు ఆయన విచారిస్తాడు అన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని లెక్క అప్పగించవలసి ఉంటుంది అనమాట. మన జీవితంలో చేసే ప్రతి దానికి కూడా లెక్క అప్పగించవలసి ఉంటుంది. పాపం చేసినా నువ్వు లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది. నువ్వు పుణ్యం చేస్తే నీకు దానికి బహుమానం ఉంటుంది. కాబట్టి పుణ్యకార్యాలు చేయటానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, సక్రియలు చేయించడానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, అభివృద్ధి పదంలో నడిపించడానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి దేవుడితోటి మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఎస్తేరు గ్రంథం అంటే, ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు అనే ఒక రాజు ఉంటాడు. ఆయన రాణి, ఆయన భార్య రాణి వస్తీ ఉంటది. ఈయన అహష్వేరోషు ఆ తర్వాత ఈ మాది పారశీకులను అసలు ట్రాఫిక్ లోకి మనం రావాలి. ఆ తర్వాత ఏమైంది, రాజ్యం విభజించబడిన తర్వాత మాదీయ పారశీకుల రాజ్యానికి ఆయన తర్వాత అహష్వేరోషు. వీళ్ళ పరిపాలనలో, ఈ అహష్వేరోషు పరిపాలనలో జరిగిన సంగతి ఇది. ఏ కాలం ఇది? క్రీస్తు పూర్వం 435 సంవత్సరం నాటి సంఘటనలు. అంటే BC అంటారు, క్రీస్తు పూర్వం. ఈయన అహష్వేరోషు రాజు, 127 సంవత్సరాలకి రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన గొప్ప ఆస్తిపరుడు. మీరు ఎస్తేరు గ్రంథం మీరు చక్కగా చదివితే అలాంటి కట్టడాలు, బంగారంతో కట్టిన కట్టడాలు,
మరి ఊదా రంగు నూనె వస్త్రాలు, అంటే బాగా ఆస్తి కలిగినటువంటి, అంటే మరి 125 సంవత్సరాలు. ఇప్పుడు ప్రధానమంత్రికి ఎంత ఆస్తి ఉంటుంది? ప్రధానమంత్రిగా చేసేవాడికి ఎంత ఆస్తి ఉంటుంది? అంటే ఒక రాజు మొత్తం ప్రపంచాన్ని పరిపాలించే ఒక రాజు ఎంత ఆస్తిపరుడై ఉండడం అనేది మనం గమనించుకోవాలి. అంత ఆస్తిపరుడైనటువంటి అహష్వేరోషు ఆయన విందు ఏర్పాటు చేసేవాడు, విందు భోజనాలు ఏర్పాటు చేసేవాడు. రాణి కూడా విందు భోజనాలు ఏర్పాటు చేసేది. ఈ రాజు విందు భోజనం ఏర్పాటు చేసి అంటే 27 సంవత్సరాల మీద అధికారులందరినీ పిలిచి, ప్రాముఖ్యమైన వ్యక్తులందరినీ పిలిచి, బంధువులను పిలిచి, ఆయన సామర్థ్యం ప్రకారం, ఆయన మరి డబ్బు ఉంది కదా ఆయనకి, మనకు సామర్థ్యం ఉంటే మన సామర్థ్యం ప్రకారం కొంతమంది భోజనాలు పెట్టుకుంటాం, ఇంకా ఎక్కువ సామర్థ్యం ఉంటే ఇంకా ఎక్కువ మంది పెట్టుకుంటాం, ఇంకా బాగుంటే ఇంకా బాగా బహుమానాలు ఇస్తాం. అంటే గొప్ప కోసం, ప్రెస్టేజ్ కోసం, స్టేటస్ చూపించుకోవడానికి ఈ రాజు విందు భోజనం ఏర్పాటు చేసేవాడు. వాళ్ళందరికీ విందించేవాడు, అందరూ సంతోషించేవారు. ఇంకేంటంటే ఆయన రాజు ఆయన ఆజ్ఞ చేస్తే, ఆయన ఆజ్ఞ జారీ చేస్తే చాలు, అన్నిటి మీద ఆయన మాటే వేదం. అందుకే రాజు తలుచుకుంటే దెబ్బలు కొదలంటారు. అందుకే రాజు దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈయన పొడిచేస్తాడంటే మనం భయపడతాం, ఈయన నరికేస్తాడంటే భయపడతాం, కొడలతో కొట్టేస్తాడంటే భయపడతాం, జైల్లో పెట్టేస్తాడంటే భయపడతాం. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పటికీ మనకు భయం ఉండట్లా. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడు, దేవుడు ఏం చేయడు కదా అనుకుంటాం మనం. కానీ దేవుడు సమర్థుడు. పాతాళంలో పడేయడానికి సమర్థుడైన, నరకంలో పడేయడానికి సమర్థుడైన, నిన్ను శత్రువులకు అప్పగించడానికి సమర్థుడైన, నిన్ను ఇబ్బంది పెట్టడానికి ఆయన సమర్థుడైన. నువ్వు పడుకున్నప్పుడు పాము అక్కడ ఉంటుందంటే పాము వచ్చి నీకు తల కింద ఉంటుంది. పాము నిజంగా అప్పుడు భయపడతాం మనం, లేదా మనం భయపడం. ఎందుకంటే ఏమనుకుంటాం, నువ్వు ఆయన అన్నాడంట, నా కంటికి దేవుడు కనపడితేనే కానీ నేను నమ్మను అన్నాడంట. నా కంటికి దేవుడు వచ్చి కనపడాలి, నాతో ఎదురుగా మాట్లాడాలి, అప్పుడు నేను నమ్ముతాను. దేవుడు లేడు, దేవుడు నేను నమ్మను అన్నాడంట. ఆ రోజు అతను పడుకున్నాడంట, తలగడ కింద పెద్ద పాము వచ్చిందంట, పాము ఉందంట. నిజంగానే తలగడ కింద పెద్ద సర్పం తలగడ కింద ఉందంట. మెత్తగా తగులుతుందంట చేతికి. ఏ డబ్బాలు లేచి చూస్తే పాము. అది బాబు పరిగెట్టాడు బయటికి. అప్పుడు భయం పట్టుకుందానికి. అప్పుడు కాళ్ళలో వణుకొచ్చింది. పాము చూస్తే ఎవరికైనా భయమే కదా. అప్పుడు వచ్చింది. ఎందుకు ఏం జరిగిందంటే దేవుడు నిదర్శనం చూపించాడు, అక్కడ పామును పెట్టాడు. నమ్మకం కలిగించడానికి కూడా దేవుడు కొంతమంది ప్రేమిస్తే కనుక, అతను మనల్ని ప్రేమిస్తే నమ్మకం కలిగించడానికి దేవుడు కొన్ని సూచనలు చూపిస్తాడు, కొన్ని సూచనలు కనపరుస్తాడు, మనతో మాట్లాడతాడు, స్వరం వినిపిస్తాడు. అప్పుడు స్వరం ఎప్పుడైతే మనకి చెవుడు వినపడిందో అమ్మో దేవుడు ఉన్నాడు అనేది మనకు వస్తుంది అన్నమాట. దేవుడు ఉన్నాడు అందుకే అంటాడు, దేవుడు దృష్టిలో యోగ్యుడైన వాడు ధన్యుడు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. దేవుడు అందరినీ గద్దించడు సుమా. ఆయనకి ఇష్టమైన వ్యక్తులనే గద్దిస్తాడు, ఆయన ప్రేమించే వ్యక్తులనే గద్దిస్తాడు. అప్పుడు నమ్మడంగా దేవుడు అప్పుడు దేవుడు లేడని వాడడం మానేశాడంట. అమ్మో దేవుడు ఉన్నాడు, లేకపోతే నా పక్కనకి పాము ఎలా వచ్చింది, నా తలగడ కింద పాము ఎలా వచ్చింది, ఇది దైవ కార్యమే అని అనుకున్నాడు. అట్లాగా దేవుడు ఉన్నాడు. మనం ఎవరన్నా, అందుకనే మనం అందరికంటే నేను చంపేసేవాడి కంటే దేవుడికి భయపడాలి. చంపేసినాడు ఏం చేస్తాడు, నీ శరీరం మాత్రమే తీస్తాడు, నీ ఆత్మను చంపలేడు. మనల్ని చంపేవాడు మన శరీరాన్ని మాత్రమే తీయగలుగుతాడు, ఆత్మను చంపలేడు. ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఆత్మను చేర్చుకునే దేవుడికి భయపడతావా, నిన్ను చంపే మనిషికి భయపడతావా? చంపే మనిషికి భయపడాల్సిన అవసరం లేదు. ఆత్మను చేర్చుకునే దేవుడికే భయపడాలి. పరలోకమందున దేవుడికే భయపడాలి. ఆయన చూస్తాడు, ఆయన వింటాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ అహష్వేరోషు ఒకరోజు ఏం చేశాడంటే, ఈ వస్తీని అందంగా అలంకరించుకుని ఆ విందు భోజనానికి రమ్మని పిలిచాడు. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను రాణిని చూసి సంతోషిస్తారు అని రాణిని రమ్మంటే రానంది. నేను రానంది ఆవిడ. రానన్నప్పుడు
రాణి అయినా కానీ రాజు మాట తిరస్కరిస్తే దానికి పనిష్మెంట్ ఉంటుంది. రానందు కాబట్టి ఏం చేసినప్పుడు ఈ సంస్థల అధికారులతోటి ప్రధానులతోటి ఆలోచన చేశాడు, ఏం చేద్దాం ఇప్పుడు? రాణి నా మాట తిరస్కరించింది, రాణి విందు భోజనానికి విందులో పాల్గొనడానికి రమ్మంటే రానంది అంటే నా అందాన్ని ప్రదర్శన చేస్తాడా, నా అందాన్ని 10 మందికి చూపిస్తాడా అని ఆవిడ రానంది. అప్పుడు ఏమైంది? ఇప్పుడు రాజు భార్య రాజు మాట వినకపోతే ఇప్పుడు ఈ 127 సంవత్సరంలో స్త్రీలందరూ కూడా పురుషుల మాట వినరు. కాబట్టి దీనికి ఒక పరిష్కారం చేయాలి అని అప్పుడు ఏం చేశారంటే రాణిని ఆ స్థానం నుంచి తొలగించాం. కాబట్టి రాజుకి భార్యగా ఉండడానికి కానీ రాణిగా ఉండడానికి కానీ ఆవిడకి అర్హత లేదు, ఇక తీసేయండి ఆవిడని. అప్పుడు మరి రాణి కావాలి కదా, మరొక రాణి కావాలి కదా. అప్పుడు ఈ 127 సంవత్సరాల్లో ఉన్నటువంటి అందమైనటువంటి ఆడపిల్లను ప్రవేశపెట్టారు. వాళ్ళలో నచ్చిన వాళ్ళని రాణిగా చేస్తా ఉన్నప్పుడు మార్దకై ఉన్నాడు. అప్పటికి మార్దకై ఈ అహష్వేరోషు సంస్థానంలో ఉన్నాడు. ఆయన గుమ్మం దగ్గర ఉంటాడు. ఆయన అందరూ ఉద్యోగం చేస్తున్నాడు అనమాట. అప్పుడు ఈ ఎస్తేరు ఈ విషయం యూదురాలైనటువంటి ఎస్తేరు కూడా అందరితో పాటు ఈ రాజ్య సంస్థానంలోకి వచ్చే అవకాశం దక్కినప్పుడు ఎస్తేరుని తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు వాళ్ళ సుగంధ ద్రవ్యాలతో వాళ్ళు అలంకరిస్తారు. వాళ్ళందరూ కూడా అందంగా ఉండడానికి బంగారము వెండి మొత్తం అంతా వేసి రాజు దగ్గర నిలబెడతారు. వాళ్ళు సౌందర్యంగా చేస్తారు. కొన్ని దినాల పాటు వాళ్ళని మంచిగా అందంగా తయారు చేస్తారు. అయితే ఎస్తేరు ఏం చేసింది? ఏ ఆహారం బంగారం కానీ వెండి కానీ నగలు కానీ వేసుకోలేదు. సామాన్యంగానే నిలబడింది. ఒక దీన మనస్సు కలిగి సామాన్యురాలుగా నిలబడింది. ఏ అలంకరణకి ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళు యూదులు కాబట్టి, వాళ్ళు యూదా సాంప్రదాయంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళ దేవుడి దగ్గర వాళ్ళు ఎలా ఉండాలో మేము మనుషుల దగ్గర కూడా మేము అట్లానే ఉంటాం అనేది సాంప్రదాయం వాళ్ళలో ఉంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు? రాజు మనస్సు ఎస్తేరు మీద పడింది. అప్పుడు ఎస్తేరు పేదరాలు, తినడానికి కూడా లేదు, తినడానికి కూడా లేదు అనమాట. పేదరాలు. వీళ్ళందరూ డబ్బున్న వాళ్ళు ధనమున్న వాళ్ళు ఎంతమంది వచ్చారు. వాళ్ళందరినీ కాదని అవకాశం ఈవిడికి ఎందుకు వచ్చిందంటే దేవుడి దయ ఈవిడి మీద ఉంది. దేవుని కృప ఎస్తేరుకు ఉంది. దేవుని దయ ఈవిడి మీద ఉంది. ఇది ఒక ప్రణాళిక కూడా కావచ్చు, దేవుని ప్రణాళిక కూడా కావచ్చు. అప్పుడు ఆ దండాన్ని ఎస్తేరు మీద పెడతారు. ఎస్తేరు రాణిగా ఎన్నుకుంటారు. ఆ రకంగా ఎస్తేరు ఆ రాజ్యంలో చేర్చబడింది. ఇక్కడ ఈ మార్దకై హామాన్ అనే ఒక ఆయన ఉన్నాడు కదా. ఇంకా రాజు తర్వాత ఆమెను తీసేశాడు, ఈమెను పెట్టుకున్నాడు, రాజుగా ఉన్నాడు. హామాన్ అని అగ్రగీయుడైన హామాన్ అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తిని రాజు ఏం చేస్తాడు? అతనికి అధికారం ఇచ్చి అతన్ని పక్కనే రాజు పక్కన కూర్చోబెట్టుకుని అతన్ని కొన్ని అధికారాలు అంటే ఇస్తాడు. అయితే ఈ హామానికి వస్తుంటే హామాని రాజు ఎన్నుకున్నాడు కదా, ఒక అధికారిని ఎన్నుకున్నాడు కదా, తనతో పాటు సింహాసనం పక్కన కూర్చుని అధికారం ఇచ్చాడు కదా. మరి రాజుని ఎట్లా గౌరవిస్తారో నన్ను కూడా అట్లా గౌరవించాలని హామాన్ అనుకున్నాడు. అందరూ ఆయన వస్తుంటే హామాన్ వస్తుంటే అందరూ లేచి నిలబడి దండాలు పెడుతున్నారు. యూదుడైన మార్దకై ఆయనకి దండం పెట్టలేదు, లేచి నిలబడలేదు. అక్కడ ఈ హామానికి కోపం వచ్చింది. అప్పుడు హామాన్ ఏమనుకున్నాడు? నా స్టేటస్ కు తగ్గట్టుగా వీడిని ఒక్కనే చంపితే కాదు, వీడి జాతినే నిర్మూలన చేయాలి, వీడి జాతినే చంపేయాలి అని అనుకున్నాడు ఈ హామాన్. జాతి ఎవరప్పుడు? యూదులు. 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ కూడా చంపేయాలి అని అనుకున్నాడు హామాన్. ఎందుకు? వీడు దండం పెట్టలేదని, లేచి నిలబడలేదని. ఆ మాట రాజుకి చెప్పాడు. అయ్యా, ఒక జాతి ఉంది, ఆ జాతి మనకు వ్యతిరేకంగా ఉంది,
మన మాట వినట్లేదు, పన్నులు కట్టట్లేదు, ఆ జాతిని నిర్మూలన చేయాలి అని రాజు దగ్గర పర్మిషన్ తీసుకుని తాకీదులు రాయించి సంవత్సరాలన్నింటినీ పంపించేసినట్టు చేశాడు హామాను. ఎందుకు? గౌరవించలేదని ఒకే ఒక్క కారణంతో యూదులందరినీ చంపేయడానికి తాకీదులు రాయించి 27 సంవత్సరాలు కూడా రాజు. అప్పుడు ఆ తాకీదు ఎలా రాస్తారంటే, రాజు ఉంగరం తీసుకుని ముద్రేస్తాడు. అప్పుడు ఆ తాకీదులన్నీ కూడా 127 సంవత్సరాలకు వెళ్ళిపోతాయి. అలానా రోజు యూదులందరినీ చంపేయాలి అని డిసైడ్ చేయించేశాడు. ఆజ్ఞ జారీ చేయించేశాడు, ముద్ర వేసేశాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి వార్తగా బట్టలు చింపుకొని అతను అప్పుడు ఈ విషయాన్ని ఎస్తేరుకి చెప్తాడు అన్నమాట. యూదులందరినీ చంపేయడానికి ఆజ్ఞ జారీ చేయబడింది. ఫలానా రోజు, అదే ఏ రోజు అంట? అదారు నెల 13వ తారీఖు అంట. అదారు నెల అంటే అది మనకి ఎప్పుడు వస్తుంది అంటే మార్చి ఏప్రిల్లో వస్తుంది. అది అదారు నెల మార్చి ఏప్రిల్ నెలలో వస్తుంది. అప్పుడు 13వ తారీఖుని యూదులు చంపేయాలి అని డిసైడ్ చేశాడు. ఆ రోజు లాటరీ వేసాడు. టూర్ అని ఒక లాటరీ వేసాడు. లాటరీ వేసి ఆ రోజును డిసైడ్ చేసి ఆ రోజు వచ్చినప్పుడు ఈ ప్రజలందరూ యూదులందరినీ చంపేసి వాళ్ళ సొమ్ము దోచుకోవచ్చు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా పక్కన ఒక యూదుడు ఉన్నాడు అనుకోండి, నేను ఆ కుటుంబంలోకి వెళ్ళి అతను చంపేసి వాళ్ళందరినీ చంపేసి వాళ్ళ బంగారాన్ని డబ్బుని నేను దోచుకోవచ్చు. అలాగే ప్రజలకి ఆజ్ఞ జారీ చేయబడింది, యూదులను చంపేసి వాళ్ళ ధనాన్ని దోచుకోవచ్చు. అప్పట్లో ఒక ఆజ్ఞ వస్తే ఇక గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంటే చంపేస్తారన్నమాట. పర్మిషన్ వచ్చేసింది, ఆజ్ఞ జారీ చేయబడింది. ఇప్పుడు యూదులందరినీ చంపేస్తారు, వాళ్ళ సొమ్మును దోసేసుకుంటారు. ఈ విషయం మొదటిగా తెలిసింది. ఇప్పుడు ఎట్లా, ఎందుకు ఇదంతా జరిగిందంటే హామానుని మొదటగా గౌరవించలేదని జరిగింది విషయం. అందుకని చంపేయాలనుకుంటారు. అయితే ఇక్కడ ఇద్దరు సండులు అహష్వేరోషుని రాజుని చంపేయాలని డిసైడ్ చేసుకున్నప్పుడు ఆ విషయం తెలుసుకున్న మొదటగా ఎస్తేరుకి చెప్పి ఎస్తేరు ద్వారా రాజుకు తెలియటట్లు చేసినప్పుడు రాజు వాళ్ళిద్దరిని వర్తిస్తాడు. ఈ విషయం గ్రంథంలో వ్రాయబడింది. అప్పుడు ఈ విషయం తెలుసుకున్న ఎస్తేరు, ఏ విషయం తెలుసుకున్న ఎస్తేరు? ఈ ప్రజలందరినీ చంపేస్తారు, యూదులందరినీ చంపేస్తారు అనే విషయం తెలుసుకున్న ఎస్తేరు అప్పుడు ఎస్తేరుతో మొదటగా మాట్లాడుతూ అంటాడా, నువ్వు రాజుకి విషయం తెలియపరచు, మన యూదులందరినీ కాపాడుకోవాలి. నువ్వు వినకపోతే నువ్వు నీ ద్వారా సహాయం రాకపోతే వేరే ద్వారా నుంచైనా సహాయం వస్తుంది. యూదులందరినీ దేవుడు కాపాడుకుంటాడు, నువ్వు సహాయం చేస్తావా చేయవా అని అంటాడు అనమాట. అదే ఆజ్ఞ 4:14. అప్పుడు ఎస్తేరు ఏమంటాడంటే, నా నిమిత్తము యూదులందరినీ కూడా సమాజ మందిరానికి చేర్చి ఉపవాస ప్రార్థన చేయమని చెప్తాది అనమాట. మీరందరూ యూదులందరినీ కూడా సమాజ మందిరానికి చేర్చు, నా కోసం వాళ్ళందరూ 3 రోజులు ఉపవాసం ఉండాలని చెప్పు, అప్పుడు నేను రాజు దగ్గర నిలబడతాను అని అంటది అనమాట. అప్పుడు రాజు అలా చెప్తే ఈ యూదులు 127 సంవత్సరాల యూదులందరూ కూడా సమాజ మందిరానికి వచ్చి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు ఎస్తేరు వెళ్ళి రాజు ముందర నిలబడతారు. అప్పుడు రాజు దయ ఎస్తేరు మీదకి వచ్చి, అంటే దేవుని కృప వచ్చింది. ఎలా వచ్చింది? అక్కడ ఉపవాస ప్రార్థన ద్వారా ఇక్కడ దేవుని కృప ఎస్తేరు మీదకి వచ్చింది. అప్పుడు రాజు ఎస్తేరు మీద దండం పెట్టాడు. ఏమైందేమో నీకేం కావాలి అంటే, నేను ఒక విందుని ఏర్పాటు చేస్తాను, ఒక విందు భోజనం ఏర్పాటు చేస్తాను, నువ్వు హామాను రావాలి, అదే నా కోరిక అని చెప్పింది. అప్పుడు విందు భోజనం ఏర్పాటు చేసిందన్న విషయం చెప్పడానికి ఈ యొక్క హామాను ఇంటికి వెళ్ళాడు, భార్యతో చెప్పడానికి వెళ్ళాడు. భార్యతో చెప్పడానికి వెళ్ళి రాజు నన్ను గొప్పవాడు చేశాడు, రాణి ఇప్పుడు విందు భోజనం కూడా ఇస్తుంది, నన్ను రాజుతో పాటు నన్ను కూడా పిలిచింది అని తన భార్య అయిన జెరెసుతోటి చెప్తాడు. ఈ లోపుగా ఏం జరిగింది? రాజుకి నిద్ర పట్టనప్పుడు, రాజు కలత చెందినప్పుడు
ఆ గ్రంథం నిద్ర పట్టడం ఏం చేస్తారంటే ఆ గ్రంథం పట్టుకొచ్చి చదువుతారు. ఒక రాజ గ్రంథం ఉంటుంది, జరిగిన సంఘటనలు అందులో రాయబడి ఉంటాయి. అది చదివి తెలుసుకోవడానికి ఆ గ్రంథాన్ని తెప్పిస్తాడు. ఆ గ్రంథం తెప్పించినప్పుడు మోర్దెకై రాజు ప్రాణాన్ని రక్షించడనే విషయం రాయబడి ఉన్నది అక్కడ. అప్పుడు ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న రాజు ఏమంటాడు, మోర్దెకైకి ఏమైనా సహాయం చేశారా, మోర్దెకైకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా, బహుమానం ఇచ్చారంటే ఏమి ఇవ్వలేదయ్యా అంటాడు. అప్పుడు హామాను ఇంటి నుంచి రాగానే అంటాడు, హామాను, రాజు ప్రాణాలని రక్షించిన వాడికి ఏం సన్మానం చేయాలో చెప్పు, రాజును గౌరవించిన వాడికి ఏం సన్మానం చేయాలో చెప్పంటే ఆ సన్మానం నాకు తప్ప ఇంకెవరికి ఉంటుందని చెప్పేసి అప్పుడు హామాను అంటాడు, రాజు ధరించే వస్త్రాలు అతనికి ధరింపజేయాలి, రాజు ధరించే కిరీటం అతనికి ధరింపజేయాలి, రాజు ఎక్కే గుర్రం మీద అతన్ని ఎక్కించాలి, ఊరంతా ఊరేగించాలి అంటాడు. అయితే అలాగా మోర్దెకైకి చెయ్యంటాడు. మోర్దెకైకి ఏం చెయ్యంటాడు, కంగు తింటాడు. అప్పుడు ఎవరు, హామాను. మోర్దెకై అంటే చంపేయాలనుకున్నాడు కదా, మోర్దెకైని మొత్తం జాతిని చంపేయాలనుకున్నాడు కదా. ఆ జాతిని చంపేయాలనుకున్న మోర్దెకైకి సన్మానం చేయమని ఆజ్ఞ వచ్చింది. ఇప్పుడు ఎలా వచ్చింది ఆజ్ఞ? ఉపవాస ప్రార్థన ద్వారా వచ్చింది ఆజ్ఞ. ఎలా వచ్చింది కృప? ఉపవాస ప్రార్థన ద్వారా వచ్చింది కృప. ఎప్పుడైతే యూదులందరూ సమాజ మందిరానికి చేరుకుని ఉపవాసం నుండి ప్రార్థన చేశారో రాజు ఆజ్ఞ మారిపోయింది. రాజు దయ ఎస్తేరు మీదకి వచ్చింది. మోర్దెకైకి అధికారం రాబోతుంది. శాసనం మారిపోయింది అక్కడ, ఆజ్ఞ మారిపోయింది అక్కడ. శాసనాలు మారిపోతాయి ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే, ఆజ్ఞ మారిపోతుంది ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే. శాసనం మారిపోయింది. మోర్దెకైకి సన్మానం చేశారు, గుర్రం మీద ఎక్కించి ఊరేగించారు. అప్పుడు ఈ విషయం తెలుతాడు. అయితే ఇంతకుముందు ఏమని చెప్పుంచాడు, జెరెషుకి, భార్య జెరెషుకి, మోర్దెకై అని ఒకడు ఉన్నాడు, వాడు నన్ను గౌరవించట్లేదు, నాకు నమస్కారం పెట్టట్లేదు అని వాడిని ఏం చేయమంటావు అని అడిగినప్పుడు జెరెషు భార్య అన్నది, 50 మూరల ఉరుకొయ్యి పెట్టు, రాజుతో చెప్పి వాడిని ఉరితీపించేద్దాం, ఉరితీపించే అని తప్పుడు సలహా ఇచ్చింది. తప్పుడు సలహా ఇవ్వకూడదు. భార్య భర్తకి మంచి సలహా ఇవ్వాలి. ఎవరో చంపేద్దామని ఏదో సలహా, తప్పుడు సలహా ఇవ్వకూడదు. ఆ దొంగతనం చేద్దామని తప్పుడు సలహా ఇవ్వకూడదు. మోసం చేద్దామని తప్పుడు సలహా ఇవ్వకూడదు. అబద్ధం ఆడదామని తప్పుడు సలహా ఇవ్వకూడదు. తప్పుడు సలహా ఇచ్చింది జెరెషు. అప్పుడు ఏం చేశాడు, 50 మూరల ఎత్తు కలిగిన ఒక కొయ్యని ఏర్పాటు చేశాడు ఈ మోర్దెకైని ఉరితీద్దామని. అప్పుడు ఇతను ఏడ్చుకుంటా ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ హామాను దురుద్దేశాన్ని ఎస్తేరు బట్టబయలు చేసింది రాజు దగ్గర. హామాను మమ్మల్ని చంపేయడానికి చూశాడు, మమ్మల్ని అందరినీ కొనేసాడు. ఎందుకంటే మరి తాకీదు రాయించాడు కదా యూదులందరినీ చంపించేయడానికి. అప్పుడు ఆ విందు ఏర్పాటు చేసి, మరి ఎందుకు ఈ విందు ఏర్పాటు చేసుకుని చెప్పండి, మేమును మా జాతి వారందరము కూడా చంపబడడానికి అమ్మబడిన వారము, మమ్మల్ని చంపేయడానికి ఇదిగో ఈ హామాను కుట్ర పన్నాడు అని చెప్తారు. ఎప్పుడైతే హామాను ఈ కుట్ర పన్నాడని తెలుసుకున్నాడు, రాజు కోపంతో ఊగిపోతాడు. ఊగిపోయి లోపలికి వెళ్తాడు. అయ్యో ఇంకేముంది, విషయం తెలిసిపోయింది, రాజు నన్ను చంపేస్తాడని ఎస్తేరును బతిమాలుకుంటున్నప్పుడు రాజు మళ్ళీ తిరిగి వచ్చినప్పటికీ ఎస్తేరు పక్కనే నిలబడినప్పటికీ, వీడేంది నా భార్యని అత్యాచారం చేయాలని చూస్తున్నాడా, నా భార్యను బలవంతం చేయాలని చూస్తున్నాడని గట్టిగా మాట్లాడతాడు. అప్పుడు ఈ బండ్లందరూ వచ్చేస్తారు, ఈ హామాను తీసుకుని ఉరితీసేయడం. ఈ బండ్లందరూ తీసుకెళ్ళినప్పుడు ఎవరినైతే మోర్దెకైని ఉరి తీయాలని ఏర్పాటు చేసిన ఉరికయ్య మీద హామానునే ఉరి తీస్తారు. అంటే ఎవరు తీసుకున్న కూతురు వాడు పడతాడు, ఎవరు తీసుకున్న కూతురు వాడే పడతాడు అన్నమాట. మోర్దెకైని చంపాలని ఏర్పాటు చేసిన ఉరికయ్య మీద హామానునే తీసుకెళ్ళి ఉరి తీస్తారు. అతను ఉరి తీసి పడతాడు. అప్పుడు మళ్ళీ తిరిగి ఎస్తేరు, మళ్ళీ యూదులందరూ కూడా మళ్ళీ తిరిగి అదే రోజు, ఏ రోజున వాళ్ళని చంపాలనుకున్నారో అదే రోజున మళ్ళీ శత్రువులను యూదులు తమ శత్రువులను చంపడానికి రాజు ఆజ్ఞ జారీ చేస్తున్నట్లుగా తాకీదు వ్రాయించి మళ్ళీ 120 సంవత్సరాలకి పంపిస్తుంది అన్నమాట. ఏ రోజున యూదులను చంపాలనుకున్నారో అదే రోజు యూదులు తమ శత్రువులను చంపడానికి అధికారం రాజు ఇస్తున్నట్లుగా, ఆజ్ఞ జారీ చేస్తున్నట్లుగా శాసనం మార్చివేయబడి ఆ ఆజ్ఞ
మళ్ళీ తిరిగి 122 సంవత్సరాలకి కూడా వెళ్తుంది అనమాట. అప్పుడు అదే ఆధార్ నెల 13వ తారీఖు. దాన్ని ఈయన లాటరీ వేసి పూర్ అన్నాడు కదా, ఆ రోజు లాటరీ వేశాడు కదా, పూర్ అన్నాడు కదా. ఆ పూర్ని పూరిమని ఆ యూదులు తమ శత్రువులను చంపి ప్రాణాలు పోగొట్టుకోవడానికి బదులుగా ప్రాణాలను రక్షించుకున్న రోజుని పూరిము పండగ నిర్ణయించాడు. అదే పండగ ప్రతి సంవత్సరం జరుపుకోవడానికి, శాశ్వతంగా జరుపుకోవడానికి నిర్ణయించాడు. ఆ పూరిము పండుగ ఈ రోజుకి కూడా చేసుకుంటున్నారు యూదులు. అది ఆ పూరిము పండుగ ఈ రోజుకి కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకు పూర్యం అన్నారంటే పూర్ అని లాటరీ వేశాడు, అందుకని పూర్యం అన్నారు. అది ఎందుకు ఆ పండుగ అంత ప్రత్యేకత అంటే వాళ్ళ మరణానికి బదులుగా వాళ్ళ రక్షణ కూడా ఒక ప్రాముఖ్యమైన పండుగగా, శాశ్వతంగా జరుపుకునే పండుగగా, ఆ రోజు ఎస్తేరు ఆజ్ఞాపించిన పండుగగా, ఎస్తేరు మొత్తం ఇద్దరు కలిసి ఆజ్ఞాపించిన పండుగగా ఈ రోజుకి కూడా పూర్యం పండుగని చేసుకుంటున్నారు. ఇక్కడ మనకు ప్రాముఖ్య విషయాలు ఏంటి? ఉపవాస ప్రార్థన యొక్క విశిష్టత ఏంటో మనం తెలుసుకున్నాం. ఉపవాస ప్రార్థన శాసనాలు మారుస్తుంది, ఉపవాస ప్రార్థన ఆజ్ఞలను మారుస్తుంది. అంటే మన పరిస్థితులు, మన ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. అంటే ఉపవాస ప్రార్థన ద్వారా ఇంకెంత గొప్ప మేలు జరుగుతుంది. ప్రార్థన పరిస్థితులు మార్చే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎవరు తీసుకున్న గోతులు వాడే పడతాడు. అంటే దురుద్దేశం పనికిరాదు, దురుద్దేశం పనికిరాదు. ఇప్పుడు హామాను చంపివేయబడ్డాడు. ఆ తర్వాత ఏం చేసింది? ఆజ్ఞతో పాటు హామాను 10 మంది కుమారులను కూడా చంపించేసింది. 10 మంది కుమారులు కూడా అదే ఉరికొయ్య మీద ఉరి తీసేశారు. 10 మంది కుమారులు కూడా ఉరి తీసేశారు. హామాను చచ్చిపోయాడు, కుమారులు చచ్చిపోయారు. మార్తడే ప్రధానమంత్రి అయ్యాడు. అది మార్తడే ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఎస్తేరు గ్రంథం నుంచి ఉపవాస ప్రార్థన యొక్క విశిష్టత, ఉపవాస ప్రార్థన ఎంత పరిస్థితులు మారుస్తుంది. ఆ రోజు యూదులందరూ సమాజ మందిరంలో కోడుకుని ఉపవాసంలో ప్రార్థన చేశారు కాబట్టి శాసనం మారిపోయింది, ఆజ్ఞ మారిపోయింది. చంపాలనుకున్న వాడే చచ్చాడు. ఆమానికి అందుకని మనము మంచి అంటే ఇక్కడ చెడు మీద మంచిని మనం చూస్తాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మొదటగా ఆలోచన మంచిది, ఎస్తేరు ఆలోచన మంచిది. వాళ్ళు యూదులు ఎవరికి హాని తలపెట్టిన వాడు. ఈయన మా హామాను దుష్టుడు, దుర్మార్గుడు. కాబట్టి దుష్టుడికి నాశనం వస్తుంది. మరి భక్తులకు అందుకంటే 1వ కీర్తనలో దుష్టుల ఆలోచన నాశనములకు నడుపును అని మనం అని పరిశుద్ధ దేవస్థులకి దేవగల తండ్రి స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఆయన ఎస్తేరు గ్రంథం నుంచి ఉపవాస ప్రార్థన యొక్క విశిష్టతల గురించి మాకు తెలియపరచుకున్నాము. ఆ పరిస్థితులు తేడా వచ్చినప్పుడు, మేము ప్రమాదంలో పడినప్పుడు, మాకు ఎవరైనా హాని తలపెట్టినప్పుడు, మాకు ఎవరైనా నష్టం కలగజేయాలనుకున్నప్పుడు, ప్రమాదం మా ముందున్నప్పుడు, సమస్యలు మా ముందున్నప్పుడు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడానికి ఆయన అనే జ్ఞానం మేము కలిగి ఉండడానికి సహాయం చేయాలి. ఆయన మరి మీ సన్నిధిలో మోకరించి ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో ఆయన వాళ్ళని రక్షించే దేవుడు, కాపాడుకునే దేవుడు నేను స్తోత్రాలు. ప్రభా నైనా అయా తండ్రి, ఇదిగో తండ్రి ప్రభు వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఆదివారం పునరుద్ధాన దినం రోజున మేమందరం కూడా సంఘంగా కూడి అయినా ప్రభు ఇంతవరకు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసి పాటలు పాడి అయినా మీ నామాన్ని మహిమపరిచి ప్రభు మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మరి వాక్యం దేవుడు అందరితో మీరు మాట్లాడారు ప్రభా, మీకు వందనాలు. ఎస్తేరు గ్రంథం నుంచి ప్రాముఖ్యమైన విషయాలు మాత్రం మాట్లాడేందుకు స్తోత్రాలు ఆయన. అయ్యా మరి మేము దేవుడితో దేవుని యొక్క భయభక్తులుగా ఉండాలని మాట్లాడాడు, దేవుడితో జాగ్రత్తగా ఉండాలని మాట్లాడాడు. నేను ఉపవాసం ప్రార్థన చేసుకోవాలని మాట్లాడాడు. పరిస్థితులు దేవుడి జోలికి వెళ్ళకూడదని మాట్లాడాడు, దేవుడి వస్తువుల జోలికి వెళ్ళకూడదని మాట్లాడాడు, దేవుడితో జాగ్రత్తగా ఉండాలని మాట్లాడాడు. ప్రభావి స్తోత్రాలు. మేమందరం కూడా దేవుడితో జాగ్రత్తగా ఉండడానికి, దేవుడిని బలపరచువారిగా ఉండడానికి, దేవుని బలపరచువారిగా ఉండడానికి సహాయం చేయాలి. అయా వచ్చిన వాళ్ళందరూ దీవించి ఆస్వాదించమని, పనుల ప్రయాణంలో తోడుగా ఉన్నది. ఈ నూతన సంవత్సరం దయా తిరిగి మిమ్మల్ని కాసి కాపాడమని ప్రభువుని రక్షణ క్రీస్తు యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.